పార్టీ అభ్యర్థి తప్పకుండా ఒకటి రామసుబ్బారెడ్డి గారు, నేను 2-3 క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే కడపలో మనం 3 సీట్లు మాత్రమే వచ్చాయి మీకు. ఫస్ట్ టైం అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు రావడం. మీరు కూడా టీడీపీలో ఉన్నారు. ఒకటి లేదు, టీడీపీకి గతంలో కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి. వైసీపీకి గతంలో కూడా వచ్చినాయి, రాలేదని కాదు. ఇప్పుడు ఓటములు సీట్లు ఎక్కువ తక్కువ వచ్చేది సహజమండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు ఈ చిన్న ఎలక్షన్ కోసం టీడీపీ ఏమంటుందంటే ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, వైసీపీ ఉన్నంత కాలం ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, మేము ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మాదే విజయం, అక్కడ ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఓటమి భయంతో ఎన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు వైసీపీ పార్టీ. కానీ నేను అడిగేది ధైర్యం ఉంటే, ఇది కాదు, కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిపివ్వండి. ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ చేతుల్లో ఉంది కదా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపియండి, జరిపియండి. ప్రజలు నిర్ణయిస్తారు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. అధికారం చేతిలో తీసుకుంటే వాళ్ళ నామినేషన్లన్నీ ఇన్వాలిడ్ అయ్యేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అది మేము కాకుండా, వైసీపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇతర వాళ్ళంతా కూడా 8-9 మంది పోటీలో ఉండారంటే ఈ ప్రభుత్వం ఎన్నికను ఎంత పారదర్శకంగా ఎన్నికల కమిషన్ కు ఒక ఫ్రీడమ్ ఇస్తుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు 2020లో జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎంత అరాచకం చేశారు. నామినేషన్ కాగితాలు చించేసినారు, డిస్క్వాలిఫై చేసినారు. అధికారం ఉంది కదా అని అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసి గెలిచినందు వల్ల వచ్చే లాభం ఏముంటుంది? గాయపరిచి నానాకం కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలిచింది వాళ్ళు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఇంటింటికి పోతున్నాం. ఈ 6 గ్రామాలు 10,000 ఓట్లు, 10,600 ఓట్లు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతున్నాం. స్పష్టంగా వాళ్ళలో తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలనే ఆలోచన వాళ్లకు బయలుదేరింది. ఇన్ని రోజులు మమ్మల్ని అనగదొక్కినారు, మమ్మల్ని ఓటు అడిగిన వాడే లేడు. ఒకరిద్దరు గ్రామ నాయకులు పెట్టుకుని ఆ గ్రామ నాయకులు అరాచకం చేసినారు. కానీ ఈ రోజు మీరందరూ వచ్చి అడగడంతో బహిరంగంగా మాకు ధైర్యం వచ్చింది, మేము ఓటేస్తామంటున్నారు. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి 100% గెలిచబోతా ఉంది. ఎట్లా అప్పుడు వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన విధంగానేనా సేమ్ బీటెక్ రవి అప్పుడు గెలిచిన ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంత ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ డబ్బు ఉందని, ఆ అధికారం ఉందని ఇప్పుడేదో తాత్కాలికంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినందు వల్ల ఉపయోగం లేదు. మనం గతంలో చూసాము రిజల్ట్. ఏ గవర్నమెంట్ ఉన్నాయి ఎవరు చేసినా కూడా అరాచకంగా కానీ డబ్బు ఉందని కానీ ఏరు చేసినా కూడా రిజల్ట్ ఉపయోగం లేని రిజల్ట్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపు వాళ్ళు సూపర్ 6 మీద నమ్మకం ఉన్నా, సుపరిపాలన మేము అందిస్తున్నామని ఏ మాత్రం నమ్మకం ఉన్నా స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేయమనండి, ప్రజలు నిర్ణయం చేస్తారు. 100% స్వేచ్ఛగా ఎన్నిక జరగబోతా ఉంది. ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారు, దీంట్లో 2 అనుమానం లేదు. ఎన్నికల తర్వాత మళ్ళీ మీ ద్వారా రామసుబ్బారెడ్డి గారు నేను ఇదే డిబేట్ లో పాల్గొని మేము చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా చేస్తారు. ఎందుకంత కాన్ఫిడెన్స్ వాసు గారు? ఎందుకు లేదండి, మేము ఇంటికి తిరిగామండి, ఇంటికి తిరిగితే ప్రజలు చెప్తున్నారు. మీరే అంటారు ఒక పులివెందులు తప్ప లేదా కడప తప్ప దాన్ని డెవలప్ చేయలేదని. మరి పులివెందుల్లోనే వ్యతిరేక రిజల్ట్ వస్తుందా? రెడ్డి గారు వాస్తవాలు చెప్పలేకుండా ఎక్కడ పోయినా వాళ్ళకి స్పందన లేదు. సూపర్ 6 వల్ల మోసపోయినాము, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఏదైనా మేలు జరిగిందంటే పులివెందుల నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. కాబట్టి వాళ్ళను తప్పకుండా కూటమి తగిన గుణపాఠం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏ హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజలు మోసపోయినామనే కోపంతో ఉన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల గుణపాఠం తప్పదు. ఓకే అండి. వాసు గారు, ఫైనల్ గా ఇప్పుడు మీ నుంచి అయితే వైలెన్స్ ఏముండదా? మా నుంచి 100%. నిన్న రాత్రి జరిగింది ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి. ఆశ్చర్యం ఏంటంటే 45-50 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గంలో మీరు వైలెన్స్ చేసి ఈ రోజు నిన్న వి వాంట్ జస్టిస్ అని చెప్పి పులివెందల వీధిలో తిరుగుతున్నారు. పులివెందల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వి వాంట్ జస్టిస్ అని వీళ్ళు అడుగుతున్నారా? అరాచకం చేసేది వీళ్ళు, మళ్ళా న్యాయం కావాలని కోరేది వీళ్ళు. ఇంత పెద్ద డ్రామా ఆర్టిస్టులను ఎక్కడా చూడలేదని పులివెందుల ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే నవ్వు వస్తా ఉంది.
ఓకే 100% చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. యా సూపర్ 6 పథకాలు, సుపరిపాలన. ఈ రోజు నల్లప్రెడ్డిపల్లి గ్రామానికి ఎర్రపల్లి చెరువుకు మేము తక్షణం ఇమీడియట్ గా మేము చెరువుకు నీళ్లు ఇచ్చి ఏర్పాటు చేయడం గాని, ఎక్కడికక్కడ పనులు. రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల, తాగే నీళ్లు లేవు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. డ్రైనేజ్ సమస్య, ఇండ్ల ముందు నీళ్లు, ఈ బురద, ఎంత ఘోరమైన పరిస్థితులు. సంక్షేమ కార్యక్రమాల్లో వైసీపీ నాయకుల చేతివాటాలు. ఇన్ని అరాచకాలు చూసిన తర్వాత ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఒక ధైర్యం వచ్చి వాళ్ళంతా మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామనే నమ్మకాన్ని మాకు కల్పించారు. మేము గెలవబోతున్నాం. దీంట్లో రెండో అనుమానం లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు. మొత్తాన్ని